తాగున్నాడన్నా. అరే మీకు ఎప్పుడన్నా పైసలు ఇస్తారు కదరా మాలు ఇచ్చినా? పైసలు ఇవ్వదు మాలు ఎప్పుడన్నా ఇచ్చినారా? అరే పైసలు ఎవరా? ఏమ్రా అన్న మాలిక్ అరే తమ్ముడు, నా బిజినెస్ డెవలప్ చేయి. డెవలప్ ఎట్లా? నీకు మంచి ఉపాయం చెప్తా. నీ చుట్టాల దాంట్లో కానీ నీ దోస్తుల దాంట్లో కానీ నీకు ఎంతమంది తెలుసుకున్నారో అంతమందికి ఈ విషయం చెప్పి నా బిజినెస్ డెవలప్ చేయి. నీకు మాలుకు మాలిస్తా, డబ్బుకు డబ్బిస్తా. అరే ఇవ్వాలంటే సిలిండర్ వల్ల పూట కట్టిందా? రేపు ఎట్లరా మరి? ఇచ్చింది గారు ఆఫర్. అదేరా ఇట్లా చేసుడు. మన ఊళ్ళే సాగుబోతాల లిస్టు, కాలేజీ పోరాల లిస్టు రేపు తీసుకురా. ఏం చేయాలనేది నేను చూసుకుంటా. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అశోక్ చెప్పు. మా అన్న కండేడు ఈ ఇంట్లో నాన్న అని మా వస్తుంది సార్. ఓకే, నువ్వు అక్కడనే దగ్గరలో ఉండు. అండి సార్, ఇక్కడికి నేను ఇన్నే ఉన్నా, ఆ గల్లీలోనే ఉన్నా. ఓకే, ఇదే ఇంట్లో ఉన్నారు సార్. అమ్మా ఇంట్లో వాళ్ళేరా? బయటికి రండి, సార్ వచ్చండు. ఎవరు? అయ్యో ఏం సార్ ఇట్లా వచ్చాడు? మీ కొడుకేడి? మీ కొడుకుని విలు. లేడు సార్ మా కొడుకు. ఇంతకు ఏమైంది? మా కొడుకు కొరకు ఎందుకు వచ్చిండ్రు? మీ కొడుకు ఏం చేస్తా ఉండో మీకు తెలియదా అమ్మా? వాడు చేసే భాగవతం మీరు చూస్తలేరా? ఏమైంది సారు? తాగి మావాడు ఎవరితో లొల్లి పెట్టుకున్నాడా? నొల్లంటానవేందమ్మా? మీ వాడు పెద్ద పెద్ద పనులు చేస్తాడు, ఊరంతా సర్వనాశనం చేస్తాడు, తెలుస్తలేదా మీకు? అయ్యో బాంచం సారు, నా కొడుకు ఏం చేసిండు? ఏం చేస్తుండో తర్వాత చెప్తాం కానీ కానిస్టేబుల్ సెర్చ్ చేయపోరి. సార్ అసలు లేడు. ఏమైంది సార్? ఏం చెప్తలేరు మాకు. మీ వాడు చేసే భాగవతం నీకు తెలియదా అమ్మా? వాడు గంజాయి తాగేది కాక ఊళ్ళో పిల్లగాళ్ళకి చదువుకున్న పిల్లలందరికీ అలవాటు చేస్తాడు.
అర్థమైందా? తల్లిదండ్రులుగా మీరు ఏం చేస్తారు? వాడు మాకు వచ్చిన ఈ తర్వాత విషయాలు ఏమి తెలివే సారు. వాడు వచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద. అర్థమైందా? ఏంది గట్ల కూర్చుండవు? ఎట్లా కూర్చోవాలి? పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఇంటికి. పోలీసు వాళ్ళ గవర్నర్ ఎందుకు వచ్చిలే మన ఇంటికి? ఏమోనయ్యా, చిన్నోని కొరకని వచ్చిండ్రు, ఇల్లంతా ఎనుకులాడిపోయిండ్రు. ఊళ్ళో నట గంజాయి అమ్ముతాండట్నయ్యా రాములా. గంజాయి అమ్ముతాందా? అయ్యో, ఇన్ని రోజుల బట్టి వీడు ఒక్కడే చెడిపోయాడు అనుకున్నాం. ఇప్పుడు ఊరంతా చెడగొడతాందా అనే? అందుకే పోలీసు వాళ్ళు వచ్చిల్లా? దొరికితే ఏమని పట్టకపోతే రానయ్యా, అందుకే నాకు భయం అవుతుంది. భయపడు ఎందుకే? వాడిని చూసుకు మనమే పెద్ద రాక్షసులు లెక్క రోజు గద గద వణికిపోవాల్సింది. పట్టకపోరా? వాడు మంచి పని చేసిండా? గంజాయి అమ్మినాక పోలీసులు పట్టకపోకుంటే ఏం చేస్తారే? పట్టకపో ఎంత బాధపడతలే. పట్టకపోని ఇట్టనే మాత్రం కావచ్చు. వాడు పట్టకపోనియే, బాధపడకే, నన్ను బాధ పెట్టకే, బాధపడకు. వాడు ఊళ్ళో సోపదగాళ్ళు ఉన్నారు కదనయ్యా, వాళ్ళకు ఫోన్ చేసి జర పిలిపించి వాళ్ళనన్న బతిలాడి మనం చెప్తేనైతే వాడు వినడు. వాళ్ళకన్నా చెప్పి బతిలాడదాం. ఖచ్చితంగా ఇట్లా చేస్తాము. అరే రమేష్, నా 6th సెన్స్ ప్రకారంగా వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు. అన్నా, అరే సంపత్, మన అడ్డా ఎవరు చెప్పిర్రా? ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చిర్రు కాదురా? ఎవడరా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది?
అది రాజుగాని పని అయి ఉంటుంది అన్న. నువ్వు సేఫా అన్న? సరే అన్న, నేను చూసుకుంటా. ఏమైందయ్యా సోపతిగా ఫోన్ చేయమనంటే వారం రోజులు ఆయన నీకు చెప్పి ఇది వరకు చేసినవా? చేత ఆగే చేత ఆ రాజు ఎక్కడో బిడ్డ వచ్చేవరకు ఎంతసేపు అవుతుంది? ఒక అడుగు ఇంటి దగ్గర బిడ్డ. ఏం లేదు, నేను వచ్చినాక చెప్తారా బిడ్డ. నువ్వురా నేను వచ్చినాక చెప్తారా? సరే బిడ్డ తొందరరా. సరే ఖచ్చితంగా నన్ను కలిసిపోకంతే. సరే బిడ్డ, మంచిది. ఉంటా బిడ్డ. సరే బాపు ఉన్నారా అన్న? ఇంట్లో ఎవరన్నా? ఏం చేస్తారా? అవు ఏంది బాపు గుండెక్కడ చేసుకొచ్చుకున్నవి? ఏం చెప్పు అంటావు రా బిడ్డ? నీ సోపతిగాడు మారన్నని మొక్కని దేవుడు లేడు, ఏ దేవుని మొక్కిన ఏమైందని మొన్న మేడారం పోయి గుండు కొట్టుకొచ్చుకున్నా బిడ్డ. వాడెక్కడ మారదట్టున్నాడే బాబాయ్. నువ్వు ఎన్ని దేవుళ్ళు మొక్కి ఎన్ని గుండ్లు కొట్టించుకున్నా వాడు మారే పరిస్థితి అయితే కనబడతలేదు. ఏం చేయంటావురా కొడుక? వాడు చేయబట్టి ఉన్న భూలమ్ముడు వాయే, చాగలమ్ముడు వాయే. అది పిచ్చి దాని లెక్క కొడుక అని కొడుకు మనాదిలోగా ఉండబట్టి. జరా మీరు సోపతిగాలు కదరా కొడుక, జరా నువ్వన్నా చెప్పరా నచ్చ మారదట్టు. బాబాయ్ సోపతిగాళ్ళు అయితే మాత్రం మర్చిపోయినాం అనుకుంటావా అని. నేను మారినట్టు మారరా అని వానికి 1,00,000 సార్లు చెప్పింది, కానీ వాడు మారే పరిస్థితి లేదు. ఇప్పుడు వానికి ఇంకా పెద్ద పెద్దోళ్ళు సోపతయ్యారు. వాడు మనకు కనబడకుండా పోతాడు. వాడు మారే పరిస్థితి ఇప్పుడు ఏం చెప్పినా వాడు వినే పరిస్థితిలో కూడా లేడు వాడు ఇప్పుడు. మీరందరూ కలిసి తిరిగింది కదరా. మీరందరూ కలిసి తిరిగినప్పుడు మీరు మారినప్పుడు వాడు మారితే ఏమైందిరా? అసలు మారదలేడు. అసలు దీన్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుందిరా. కొడుక అని ఇదే మనాది పెట్టుకున్నది. అది ఏందో నాకు అర్థమైతే లేదు. అది ఏమైనా చేసుకుంటుందని భయం అవుతుంది. అదేమైనా చేసుకుని నాకు మనసే లేకుండా అయిపోతుంది. చెప్తున్నా, ఏం చేయాలో చెప్పు. ఎట్లా చేసి మార్చే ప్రయత్నం చేయాలి బిడ్డ. ఇప్పుడు చేసేది ఏం లేదు, కానీ నేను చూసుకుంటా. మీరు ఏం టెన్షన్ పడకూడదు. వాడి గురించి ఇప్పుడు రంది పడితే మీకు వచ్చేది ఏం లేదు. కొంచెం తీరుని అదేమైనా ఉన్నా నేను చూసుకుంటాను. మీకు ఇబ్బంది ఏం లేదు, బాధ అయితే పడకూడదు. ఏమైంది మామ? మాల్ తీసుకొని మన అడ్డగాడికి రా, వేడి చేస్తున్నాం. ఏమైందన్న ఇంకా మాల్ రాలేదా? నేను అప్పటి నుంచి వేడి చేస్తున్నా. వాడు ఇంకా వస్తలేడు. వచ్చిండ్రా. ఏమైంది మామ గింతసేపా? ఫ్రెష్ మాల్ తెచ్చిన మామ, ఇచ్చారా? రైట్. ఏమైంది బ్రో ఇంత లేట్ అయింది? మాల్ తెచ్చుడు బాగా రిస్క్ అవుతుంది తమ్మి. పోలీసులు చెకింగ్లు అవి బాగా అవుతున్నాయి. అరే మాలేరా లేట్ అవుతుంది. క్యాష్ రేపిచ్చే ఇది అది మొత్తం ఫోన్ పే కొడతారు. బాబు ఎవరా ఇట్లా? ఎవరు లేరా? సార్ నమస్తే సార్. ఇట్లా చేస్తున్నారు రండి సార్, కూర్చోండి. ఈ ఊరు కోసం నేను ఎలా కూడా తప్పటట్లే కదా బాబు. సార్ కూర్చోండి. మాట్లాడలేదు. లేదు సార్ పర్లేదు. కూర్చో పర్లేదు. సార్ ఈ టైంలో వచ్చేది సార్, నాతో ఏం పని సార్? ఏ టైం అయితే ఏందిరా బాబు, తప్పటట్లేదు. మీ ఫ్రెండ్ గారి ఇన్ఫర్మేషన్ కావాలి నాకు మొత్తం. వాడి గురించా? ఏ ఇన్ఫర్మేషన్ సార్? నీకు తెలవాలా?
మీరు కలిసే తిరుగుతారు కదా మీ ఫ్రెండ్, వాని ఇన్ఫర్మేషనే కావాలి. నువ్వేం టెన్షన్ పడకు, వాని గురించి నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి. ఏం జరిగింది సార్? వాడు ఏమైనా చేసిండా? అబ్బా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాయిరా. మొన్నదాకా మీరే ఎరా ముగ్గురు తోడు దొంగలు. కరెక్టే సార్ మీరు చెప్పింది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను మారిపోయినా సార్. ఇప్పుడు నేను వాళ్ళని కలతలేను సార్ నిజంగానే. నువ్వు మారినా కాబట్టి నేను వచ్చిరా బాబు. అసలు ఏందిరా వాడు, ఉన్న ఊరు అంటే కన్న తల్లితో సమానం. అలాంటి ఊరు నువ్వు సర్వనాశనం చేస్తుండు. ఈ మధ్య సిగరెట్లు తాగుడు, గంజాయి తాగుడు ఇది పెద్ద ప్యాషన్ అయిపోయింది. వాడు ఊర్లో పిల్లలకు అలవాటు చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసింది. వాడు ఎక్కడున్నా నాకు కావాలి రాబాయ్. వాడిని దొరకబట్టి తోడుకలు తీస్తే కానీ ఈ ఊరు బాగుపడదు. నాకు వాడు ఎక్కడున్నా దొరకాలి రాజు. దట్స్ ఇట్. కరెక్టే సార్, కానీ ఇప్పుడు నేను చెప్పిన వాడు ఇదే పరిస్థితులు లేడు. మొన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా బతిలాడారు, ఏమవుతుందని బాధపడకుండా. కానీ నేను కూడా ట్రై చేసిన మా దోస్తుగాళ్ళతోటి, కానీ వాడు ఏం చెప్పిన వినట్లేదు. మాకు దొరకడు కూడా దొరుకుతలేదు సార్ వాడు. కరెక్టేరా, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2-3 స్పాట్లకు పోయి వాడిని దొరకబట్టడానికి ప్రయత్నం చేసిన. కానీ నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నవాడు. వాడు ఎన్నో తప్పించుకొని తింటారా, కానీ ఎన్ని అడుగున్నా వాడు దొరకవడం. నేను పట్టుకోలేక కాదు రాజు, అని ఎన్నడున్నా నేనే పట్టుకుంటా. కానీ ఇన్ని రోజులు నీతో కలిసి తిరిగింది కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నీకు ఎంత జరిగొచ్చింది. నువ్వు నాకు సహకరిస్తే వాడిని తొందరగా కనుక పట్టుకుంటే ఊళ్ళో పిల్లలను వాళ్ళ జీవితాలను మనం కాపాడలేదు. కొంచెం ఆలోచించు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దొరకబడడం చాలా కష్టం సార్. మన నెట్వర్క్ చాలా పెద్దగా అయిపోయింది, కానీ మనకు ఒక అవకాశం ఉన్నది. సమాధి. సమాధి? ఎవరి సమాధి? వాళ్ళ ఎవరిది సార్? వాళ్ళ ఎవరిది? ఆ సమాధి కారణం వీడే సార్, వీడే వీడే.